మన వార్తలు నేటి ఎస్ఎల్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. పెద్దపల్లి జిల్లాలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రమైన ఓదేల శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. భక్తులు కోనేరులో స్నానాలు ఆచరించి స్వామివారికి పట్నాలు వేసి బోనాలు నైవేద్యంగా వండి కోడెముక్కులు చెల్లించి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు సుమారు 3 గంటల సమయం వేచించిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో సదయ్య అధికారులు తగు ఏర్పాటు చేశారు. నేనేమన్నా క్లబ్లో ఏఐటీయూసీ మందమరి బ్రాంచ్ ఆధ్వర్యంలో ప్రముఖ జర్నలిస్ట్ కమ్యూనిస్ట్ వారి కామ్రేడ్ మునీర్ మృతికి సంతాప సభ ఏర్పాటు చేసి ఏఐటీయూసీ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ కామ్రేడ్ మునీర్ సింగరేణి కార్మికుడిగా కార్మికుల సంక్షేమానికి హక్కుల కోసం పోరాడుతూ ఆనాటి భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి సీతారామయ్యతో పాటు ఏఐటీయూసీ నాయకులు కార్యకర్తలు కామ్రేడ్ మునీర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. నేను సింగరేణిలో అపాయింట్ అయిన తర్వాత యూనియన్లో జాయిన్ అయినప్పుడు ఆ రోజుల్లో ఇక్కడ అబ్రహాం గారు ఇప్పటివరకు మన వాళ్ళు చెప్పారు. అబ్రహాం గారు మన నాయకుడు అప్పుడు ఇక్కడ కుమారస్వామి గారు ఉండేవారు. అయితే అబ్రహాం గారు నిస్వార్థంగా, నాకు తెలిసి అంత నిస్వార్థ జీవి అసలు లేరు. నిస్వార్థంగా కార్మిక వర్గం వరకు సేవ చేశారు. ఆయన జీవితం మొత్తం కూడా మన కార్మిక వర్గం కొరకే అర్పించినటువంటి వ్యక్తి. మరి వారి దగ్గరికి వచ్చినప్పుడల్లా మునీర్ గారు యూత్ ఫెడరేషన్లో ఉండి నువ్వు యూత్ ఫెడరేషన్లో పనిచేయాలి అంటే సార్ నేను కూడా యువకుడిగా అప్పుడు యూత్ ఫెడరేషన్లో కూడా జాయిన్ అయ్యాను. అప్పుడు పోరాటాలు ఇప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు ఎందుకంటే ఆ రోజుల్లో ఇక్కడ శ్రీపతిరావు అనే ఒక భూస్వామి ఉండేవాడు. ఆయన ఆగడాలు అవన్నీ సరే ఇప్పుడున్న వాళ్ళకి ఎవరికి తెలియదు. ఆ రోజుల్లో ఇక్కడ అంత అరాచకత్వం ఉండేది. దాన్ని ఎదిరించడం కొరకు కమ్యూనిస్ట్ పార్టీ ఆనాడు తీసుకునే నిర్ణయంలో మరి మునీర్ గారు వీళ్ళందరూ కూడా పనిచేశారు. ఇందాక మన సంతాని గారు చెప్పినట్టు శ్రీపతిరావు గుండాలు మరి అబ్రహాం గారిని మరి కొట్టినప్పుడు కాబట్టి మునీరు ఆయన మీద పడుకొని ఆ దెబ్బలన్నీ ఆయన తిని అబ్రహాం గారిని ఆనాడు రక్షించాడు. లేకపోతే అబ్రహాం గారు ఆనాడే మనకి దూరం అయ్యేటువంటి వాడు.
అంత గట్టిగా ఉండి చేశారు. ఆ తర్వాత అనేక పోరాటాలు వచ్చినాయి. ఆ శ్రీపతిరావు మర్డర్ కేసు వీళ్ళందరి మీద వచ్చి జైల్లో ఉన్నారు. మేమందరం పోయి వస్తుండేవాళ్ళం వరంగల్కి, అక్కడికి చేసేవాళ్ళం. ఎన్ని కష్టాలు ఉన్నా ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీలో, యూత్ ఫెడరేషన్లో, బాల సంఘం దగ్గర నుంచి కూడా పెట్టి మరి ప్రజలని చైతన్యవంతం చేసడానికి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున పనిచేసినటువంటి వ్యక్తి. సరే, ఆనాడు మరి కొన్ని కారణాల వల్ల సరే వాళ్ళ ఆనాడు ఉన్న నాయకత్వంలో ఉన్నటువంటి కొన్ని కారణాల వల్ల వారు దూరమయ్యారు. కానీ దూరమైనప్పటికి కూడా ఆయన ఆలోచన విధానం మొత్తం కమ్యూనిజం. ఆయన జర్నలిజంలో ఉన్న ఆయన దేంట్లో ఉన్నా కూడా పేద ప్రజలు, కార్మిక వర్గం వీటి కొరకు పనిచేసినటువంటి వ్యక్తి. జర్నలిజంలో కూడా చాలా మంచి పేరు తెలంగాణ రాష్ట్రంలోనే మరి సాధించుకోవడం అనేది జరిగింది వారు. మరి అలాంటి వ్యక్తి మన కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసినందుకు మనందరం కూడా గర్వపడాల్సిన అవసరం ఉంటుంది. మరి అలాంటి వ్యక్తి సరే ఇవాళ మనందరి నుంచి దూరం అయ్యారు. మనం ఆయన్ని మర్చిపోలేదు. ఇవాళ మన యూనియన్ కానీ పార్టీ కానీ ఈ సింగరేణి ప్రాంతంలో అనేక మంది నాయకులు త్యాగాలతోటే ఈ యూనియన్ మరి బలోపేతమైంది. ఎంతోమంది అబ్రహాం గారు లాంటి వాళ్ళు, నర్సయ్య గారు లాంటి వాళ్ళు, రమణారెడ్డి లాంటి వాళ్ళు, భాస్కర్రావు గారు లాంటి వాళ్ళు, కత్తుల కొమ్మరయ్య, చంద్రదుర్గయ్య నాయకులు మన యూనియన్ పార్టీ కొరకు తమ ప్రాణాలు అర్పించారు. ఇవాళ మనం కొత్తగా వచ్చినటువంటి సోదరులు ఆలోచన చేయాలి. ఇవాళ మనం కొంచెం టైం కేటాయించి ఆర్గనైజేషన్ కొరకు పనిచేస్తేనే మనం ఏదో కోల్పోతున్నాం అనుకుంటాం. కానీ వాళ్ళు ప్రాణాలే, తమ కుటుంబాలే మన ఆర్గనైజేషన్ కొరకు అర్పించినటువంటి వాళ్ళు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని షష్ఠి పూర్తి చిత్ర బృందం సభ్యులు దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ప్రముఖ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్, చిత్ర కథా నాయకుడు రూపేష్, చిత్ర దర్శకుడు పవన్ ప్రభు, చిత్ర సంగీత దర్శకుడు చైతన్యలు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ షష్ఠి పూర్తి సినిమా విడుదల చేసి ప్రేక్షకుల ఆదరణ పొందామని అన్నారు. షష్ఠి పూర్తి సినిమాతో మన గౌరవ మర్యాదలు కాపాడేలా సినిమా చేసినట్లు ఆచరించారని తెలియజేశారు. గౌరవ మర్యాదలు కాపాడేలా సినిమా చేసినట్లు ఆదరించారని తెలియజేశారు. సినిమా శ్రీవారి ఆశీస్సులతోనే విజయవంతం అయిందని చెప్పారు. సినిమా హీరో ప్రొడ్యూసర్ రూపేష్, దర్శకుడు పవన్ ప్రభ, సంగీత దర్శకుడు చైతన్యలతో కలిసి స్వామివారిని దర్శించుకున్నామని అన్నారు. పెళ్లి నుంచి షష్ఠి పూర్తి వరకు సినిమాలు చేసిన నటుడుగా చాలా ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. రవితేజతో మాస్ జాతర సినిమాలో నటిస్తున్నట్లు తెలిపిన ఆయన తనకు ఎవరు ఫ్యాన్స్ లేరు, అందరూ కుటుంబ సభ్యులే ఉన్నారని తెలిపారు. సరోజమ్మ గారిని కలుపుకోవాల్సిందిగా కోరడమైనది. యాత్రికారి వినతి. ದೇವಸ್ಥಾನದಲ್ಲಿರುವ ಪ್ರಸಾರ ಕೇಂದ್ರ ಹತ್ತಿರ ಬರಬೇಕು. ವಿಜಯ್ ಕುಮಾರ್ ಇಲ್ಲಿ ಕಾಯುತ್ತಿದ್ದಾರೆ. ಅಶ್ವಿತ್ ನಾರಾಯಣ್ ಮತ್ತು ಅಶೋಕ್ ನೀವೆಲ್ಲಿದ್ರು ದೇವಸ್ಥಾನ ಎದುರುಗಳಿರುವ ಪ್ರಸಾರ ಕೇಂದ್ರ ಹತ್ತಿರ ಬರಬೇಕು. ನಿಮ್ಮವರು ಗೋವಿಂದರಾಜು ಕಾಯುತ್ತಿದ್ದಾರೆ. ಪ್ರಮೀಲಾ ಅರಸಿನಗಟ್ಟೆ ನೀವೆಲ್ಲಿದ್ರು ದೇವಸ್ಥಾನ ಎದುರುಗಳಿರುವ ಪ್ರಸಾರ ಕೇಂದ್ರ ಹತ್ತಿರ ಬರಬೇಕು. ఓకే సార్. గేట్
సైడ్ స్వామి గారు చెన్నయ్య గారు ఊరు సింగరాయకొండ మీరు శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ప్రసార కేంద్రం వద్దకు వచ్చి అంజనమ్మవారిని కలుపుకోవాల్సిందిగా అవసరమైనవి. స్వామి గారు చెన్నయ్య గారు ఊరు ఓం నమో వెంకటేశాయ. సార్ మీరు చెప్పండి ఇక్కడ. తమ్ముడు ఫోటో ఎవరు తీస్తున్నారు? తీసాడంట. సార్ ఇలా వచ్చేయండి సార్. మీరు చెప్పండి. మా మేకప్ ఏం లేదు మా సార్కి, రండి చూడండి. ఓకేనా? ఓం నమో వెంకటేశాయ. మీ అందరికీ తెలుసు నేను స్వామివారి బిడ్డనని. నేను ఇక్కడ ఆయన ఇంట్లో ఉండే ఆయన కోసం కాటేజీ కట్టిన నటుడుగా. మేము ఈ మధ్య షష్ఠపూర్తి అనే సినిమా రిలీజ్ చేసి మీ అందరి చేత బాగుందనిపించుకుని మంచి మర్యాదగా మన ఇళ్లల్లో మన గౌరవ మర్యాదలు కాపాడుతూ సినిమా తీశారని మీ అందరూ మెచ్చుకోవటం, అదంతటికీ కారణం కూడా స్వామివారి అనే నమ్మి ఆ సినిమా హీరో ప్రొడ్యూసరు రూపేష్, అట్లాగే డైరెక్టరు పవన్, అట్లాగే మీ అందరికీ తెలిసి ఆ నలుగురు దగ్గర నుంచి మీరు పాటలు వింటున్నటువంటి నా సోదరుడు చైతన్య ప్రసాద్, అందరం ఇవాళ స్వామివారికి కృతజ్ఞతలు చెప్పడానికి మాత్రమే వచ్చాం. యాక్చువల్గా ఆ కృతజ్ఞతలన్నీ మీ అందరికీ చెందుతాయి. ఎందుకనంటే మీరు అంత బాగా ఆ సినిమాను మెచ్చుకుని, ఏమండి ఒక నటుడి జీవితంలో పెళ్లి దగ్గర నుంచి షష్ఠపూర్తి వరకు సినిమాల్లో జరగటం అనేది బహుశా ఆ స్వామి నాకు ఇచ్చినటువంటి అదృష్టమేమో. పెళ్లి పుస్తకం సినిమా దగ్గర నుంచి ఇవాళ షష్ఠపూర్తి వరకు మీ ముందే పెరిగిన వాడిని, నేను పెరుగుతున్న వాడిని, ఇంకా చివరి శ్వాస వరకు కూడా మీ ముందే ఉంటాను. కాబట్టి ఆ విధంగా ఇవాళ స్వామివారికి కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాం. ఆ కృతజ్ఞతల్లో కొంత భాగం మీకు కూడా చెందుతుంది. ఓం నమో వెంకటేశాయ. యాక్చువల్గా నెక్స్ట్ రిలీజ్ అవుతున్న ప్రాజెక్ట్ అయితే మాస్ జాతర, రవితేజ నేను చేస్తుంది స్వామివారి దగ్గర. నెక్స్ట్ రిలీజ్ అది జూలైలో అది రిలీజ్ ఉండొచ్చు. మంచి మీ అందరికీ మసాలా అదిలాగా తప్పదు. మళ్ళీ స్వామివారి దగ్గర రావటం, మళ్ళీ ఆయన ఆశీర్వచనం తీసుకోవటం, మళ్ళీ ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవటం, మళ్ళీ వెళ్ళటం, మళ్ళీ మీ మధ్యన. అందుకే నాకెవరు ఫ్యాన్స్ లేరు, అంత ఫ్యామిలీ మెంబర్సే. అంతగా అంతే, అంతా మన ఫ్యామిలీ మెంబర్స్. గాడ్ బ్లెస్. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. షష్ఠపూర్తి సినిమాతో మేము ముందుకు వచ్చాము. సినిమాని మీరు అందరూ మెచ్చుకున్నారు. అంత మంచి సినిమా రాజేంద్ర ప్రసాద్ గారి, ఆ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారి అబ్బాయిగా నేను చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. అలానే సినిమా మెచ్చుకున్నారు. స్వామివారి ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చాను. అందరికీ నమస్కారం అండి. ముందుగా
వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం మహాభాగ్యం అండి. పొద్దున్నే షష్ఠిపూర్తిని ఒక సినిమా చేసామండి మేము. మీ అందరూ చాలా బాగా ఆదరించారు. మాకు ఎంతో సంతోషంగా అనిపించిందండి. ఇటు మీదట కూడా మా రాజేంద్ర ప్రసాద్ గారిని, మా హీరో గారిని, మా చైతన్య ప్రసాద్ గారిని నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.